కోటబొమ్మాళి మండలం లకందిడ్డి గ్రామంలో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం ఎలా ఉంది మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం ఎలాగుంది సార్? ప్రస్తుతానికి బాగానే ఉంది. సంక్షేమ పథకాలు అందుతున్నాయా? మాకైతే సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి. ఎటువంటి అడ్డు కానీ ఏం లేదు. ప్రస్తుతానికైతే మనకి వాలంటీర్లు వచ్చి డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి దేనికైనా సంక్షేమ పథకాలు అంటే మొత్తం వాలంటీర్లు వేస్తున్నారు. వాళ్ళని మెచ్చుకోవాల్సిందే ఒక విధంగా. వాలంటీర్ల యొక్క పనితీరు ఎలాగుంది సార్? మా వాలంటీర్ మరి ఏ వాలంటీర్ ఎలా చేస్తున్నాడేమో కానీ మా వాలంటీర్ పర్వాలేదండి. అంటే రెస్పాండ్ అవుతున్నాడు, గ్రూప్లో ప్రతి ఒక్క మెసేజ్ పంపిస్తున్నాడు. ఏంటంటే ఏది చెప్పినా అది రేపు రైస్ వస్తుందంటే రైసు, లేకపోతే ఈరోజు రైస్ ఎక్కడ ఉంది, రైస్ బండి ఎన్ని గంటలకు వస్తుంది, ఇట్లాంటి సమాచారాన్ని అందిస్తున్నాడు. ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంది ఈ సమాచారం అందివ్వడం. ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో ఎటువంటి మీటింగ్ ఏమైనా కానీ ఇంకేమైనా సంక్షేమ పథకాల గురించి కానీ, ఈ సంక్షేమ పథకానికి ఎప్పటి నుంచి మనం రెడీ అవ్వాలి, ఈ చేయూత పథకం ఉందంటే దానికి ముందు నుంచి రెడీ అవ్వాలా, ఏ డాక్యుమెంట్స్ ఉండాలి గ్రూప్లో చెప్తున్నాడు. ప్లస్ అందరం గ్రూప్ చూడలేం కాబట్టి ఎవరు యూత్ చూస్తారు, ముసలి పెద్దవాళ్ళు ఎవరు చూడలేరు కాబట్టి వాళ్ళకి కూడా ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. ఏజ్ అయిన ప్రతి ఒక్కరికి వచ్చి మా వాలంటీర్ చెప్పారు. ఇక కరెంట్ బిల్ ఉండాలి, లేకపోతే ఇంత భూమి ఉండాలి, లేకపోతే ఎవరు అర్హులు, మీరు అర్హులు నెక్స్ట్ టైంకి రెడీ అవ్వండి, ఇట్లాంటివన్నీ వాలంటీర్లు అయితే అందజేస్తున్నారు ప్రస్తుతానికి. మరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి. వాళ్ళ వర్క్ అయితే నాకు రాబోయే సీఎం గారు నెక్స్ట్ ఎవరు రావాలని అనుకుంటున్నారు? నెక్స్ట్ జగనే రావాలని కోరుకుంటాం. ఎందుకంటే ఈ పథకాలన్నీ శుభ్రంగా అంతా ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట నెరవేర్చుకున్నారు కాబట్టి మాకైతే జగన్ రావాలని అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి కానీ అభివృద్ధి లేదనేసి అంటున్నారు ప్రతిపక్ష నాయకులు. ప్రతిపక్ష నాయకుల యొక్క ముఖ్య ఉద్దేశమే అభివృద్ధి చెందలేదని చెప్పడం. ఎక్కడ అభివృద్ధి చెందలేదు, ఫలానా దగ్గర అభివృద్ధి చెందలేదని చెప్పండి. అభివృద్ధి లేదు, రోడ్లు బాగోలేదు, యువతకి ముందు సంవత్సరాలనే పోనాయి. అంతకుముందు 5 సంవత్సరాలు ఏ ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం ఏం చేసింది? ఏదో ఒక రోడ్డు బాగోలేదంటే అక్కడ ఫోటోలు తీసి ఈ రోడ్డు బాగోలేదని చెప్పడం, అదొక అభివృద్ధి చెందకపోవడం. ఒకసారి స్కూల్కి వెళ్ళి చూసారా ఎప్పుడైనా మీరు? ఒకసారి మా విలేజ్లో స్కూల్ వచ్చి సందర్శించండి. నేను కాదు కదా, మా పిల్లలు కూడా అలాంటి స్కూల్ చదువుతారా లేదని నేను అనుకున్నాను. నాకు నాడు నేడు వచ్చింది మా స్కూల్కి. ఈ ప్రైవేట్ స్కూల్ కూడా నేను ఇప్పుడు అంత అభివృద్ధి చెందడం నేను చూడలేదు. ప్రైవేట్ స్కూల్ కంటే చాలా అభివృద్ధిలో ఉంది. ఒకసారి మీరు స్కూల్ సందర్శిస్తే, నాడు నేడు అయిన స్కూల్ ఒకసారి సందర్శిస్తే ఎంత అభివృద్ధి చెందింది, స్టడీ పైన ఎందుకు అంత ఖర్చు చేస్తున్నారో తెలియదు. కానీ ఇటువంటి సంక్షేమ పథకాలు, అది నాడు నేడు అనేది గొప్ప విప్లవాత్మకమైన నిర్ణయం. నా జీవితంలో అలాంటి అభివృద్ధి నేను చూడలేదు. ఇంకా అభివృద్ధి చెందలేదంటే వాళ్ళకి వేరే మరి ఏం కనిపించట్లేదో నాకు తెలియదు. అంటే వాళ్ళ స్కూల్ అభివృద్ధి చెందలే, వాళ్ళ టైంలో స్కూల్ అభివృద్ధి చెందలేదు, ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నాయని అలాగ అంటున్నారా, లేకపోతే వేరే కారణాలు ఉన్నాయా? మరి రాజకీయం అంటే వాళ్ళ మీద బురదలు కూడా తప్ప ఇలాంటివన్నీ చెప్తూనే ఉంటారు సార్. ప్రత్యర్థి నాయకుల ముఖ్య లక్షణమే అది. సంక్షేమ పథకాలు అందుతున్నాయి కానీ అభివృద్ధి లేదు అనేసి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే అతనికి అనుభవం లేదు కాబట్టి ఏ మాట అయినా ఆడేస్తాడు. ఇతనికి 40 సంవత్సరాల అనుభవం ఉంది కదండి. 40 years ఇండస్ట్రీ అంటారు మళ్ళీ. మరి ఈ 40 సంవత్సరాల అనుభవంలో మరి అతను కూడా పడి లేచినారు కదా. మరి గత 5 సంవత్సరాలు అతను ఉన్నారు కదా. ఏది రాజధాని? అంతా గ్రాఫిక్సేనా? రాజమౌళికి తీసుకుని దత్తత తీసుకోమని చెప్పండి. రాజధాని ఇప్పుడు ఎక్కడా లేదనేసి రాజధాని అంటున్నారు. ఇప్పుడు 3 రాజధానుల ముద్ద అనేసి అంటున్నారు. 3 రాజధానులు 3 దగ్గర ఉన్న 3 ప్రదేశాలు కూడా అభివృద్ధి చెందుతాయనో ఒక అర్థం. ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, ఒక ఐటీ హబ్ అన్నీ ఒక హైదరాబాద్లో పెట్టినాడు, అక్కడే అభివృద్ధి చెందింది. ఆంధ్ర సంకనాకపోయింది. 3 రాజధానుల అభివృద్ధి అన్నారు. ఒక దగ్గర రాజధాని లేదని విమర్శిస్తున్నారు. బ్రిటన్ ఉంది, బ్రిటన్లో 5-6 రాజధానులు ఉన్నాయి. అంటే ఇదే ఒక దగ్గర హైకోర్టు అని, ఒక దగ్గర పార్లమెంట్ అని, 3-5-6 దగ్గరలో కూడా అభివృద్ధి చెందింది.
మన వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు 3 దగ్గరలు పెట్టుకుంటే అక్కడ అభివృద్ధి చెందుతుంది, ఇక్కడ అభివృద్ధి చెందుతుంది, 3 దగ్గరలు అభివృద్ధి చెందుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారని నాకు అనిపిస్తుంది. అలా చేస్తే మంచిది. అన్నీ ఒక దగ్గర పెట్టుకోకుండా మళ్ళీ ఒక్కొక్క దగ్గర పెట్టుకుంటే ఈ ప్లేస్ అభివృద్ధి చెందుతుంది, అక్కడ అభివృద్ధి చెందుతుంది, 3 దగ్గరలు కూడా అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ మరి ఎవరు రావాలని ప్రతిపక్ష నేతలు ఎందుకు అది గమనించలేకపోతున్నారో ఏమో అర్థం కావట్లేదు. లేదంటే ఈ కొండ భూములన్నీ చుట్టుపక్కల ఉన్నాయి, అమరావతి చుట్టుపక్కల మేము భూములు కొనేసాము, ఇప్పుడు మాకు అక్కడే ఇవ్వాలి అని అంటున్నారు. మరి నాకు తెలియట్లేదు. నెక్స్ట్ ఎవరు రావాలని అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి రావాలి, తప్పనిసరిగా రావాలి, వస్తాడు, వచ్చి తీరుతాడు.